ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. కన్నా, నా బుజ్జి, నా పెళ్ళం గారు తలుపు తీయండి. పెళ్ళం గారు తలుపు తీయండి. సారీ అండి, మా ఇల్లు అనుకొచ్చాను. అయ్యో రండి, ఇది మనిల్లే. అయ్యో బాబోయ్, ఎప్పుడు తెలంగాణ స్వతంత్ర గైగా దానివి, ఇప్పుడేంటి అన్నపూర్ణంపలా సైలెంట్ అయిపోయావు? ఏంటి విషయం? మీరు చేంజ్ అయ్యారు, నేను చేంజ్ అయ్యాను. అంటే మీకు టీవీ ఛానల్లో జాబ్ వచ్చిందన్న విషయం నాకు ఎందుకండి చెప్పలేదు? టీవీ ఛానలా? కరెక్ట్ కరెక్ట్. మీరు బస్ స్టాప్ లో ఎవరినో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ మేఘన చూసిందట, నాకు ఫోన్ చేసి చెప్పింది. నా గురించి రన్నింగ్ కంపెనీ దాని ఉద్యోగం. అబ్బా ఊరుకోండి, ఈ గుడ్ న్యూస్ ఏదో నాకు మీరే చెప్పుండొచ్చుగా. ఫస్ట్ మంత్ శాలరీ వచ్చిన తర్వాత నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. మొత్తం థ్రిల్లంతా స్పాయిల్ చేసింది ప్రాంతర పగిడి. అయితే మీకు ఇంకో థ్రిల్ చూపిస్తాను రండి. ఏంటిది? పదండి. అయిపోయి కలిపేత్రాటి రండి. ఇదేంటిది? ఫస్ట్ నైట్ సెటప్ ఎవరికి? నీకా? చెప్పండి మనకే. లోపలికి రండి. సెటప్ అదిరింది. పేమెంట్ వచ్చిన తర్వాత కమిట్ అయితే బాగుంటుందేమో. మీరు ఊరుకోండి, ఇన్నాళ్ళు మీకు ఉద్యోగం లేదని బస్తు నుంచి పడుకోబెట్టాను. అయ్యో, షో ఇంకా స్టార్ట్ కాలేదు, అప్పుడు ఇంటర్వెల్. ఎవరైడి? మీరుండండి, నేను వెళ్ళి చూసొస్తానుగా. జాగ్రత్త, తొందరగా వచ్చే. అయిపోయి ఇదేంటిది? అనంకను కొట్టుకుంటుంది. కొంప తీసి ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అవుతుంది కదా. ఎవరండి మీరు? ఇక్కడ గిరి అనే పనికి మన సన్నాస్ ఒకడు ఉన్నాడు. ఆడిల్లీదేనా? ముందు మర్యాదగా మాట్లాడండి. ఏం కావాలి మీకు? ఏదో షూటింగ్ ఉందని వీడియో కెమెరా అద్దెకి తీసుకెళ్లాడు. మా అద్దె డబ్బులు మాకు ఇప్పించండి. కెమెరా అద్దెకి తీసుకోవాల్సిన అవసరం ఆయనకే ఉంది? ఆయనకి టీవీ ఛానల్లోనే జాబ్ వస్తేను. వాడి ముఖానికి టీవీ ఛానల్లో జాబ్ ఆడుస్తాడు పనికి మన సన్నాసి. రేపటికల్లా డబ్బులు రాలేదో జరిగేదే వేరు. ఫస్ట్ ఇలా పట్టుకుంటా. ఏంటాలి? ఎవడాడు? ఎవడో వీడియో వాడు మన ఇంట్లో ఫంక్షన్ అట్మాస్ఫియర్ కనిపించిందట, వీడియో తీయాలా అని అడుగుతున్నాడు. నువ్వేమన్నావు? ఈ అరేంజ్మెంట్స్ రేపు కూడా ఉంటాయని పంపించేశాను. సరే, ఇదిగో జిలేబీ తిను. అటే నువ్వు కొరుకు, ఈ టైప్ నేను కొరుకుతా. నేను కొరకాల్సింది వేరే ఉందిలేండి. లడ్డు కొరుకు. నువ్వు ఎప్పుడు నాతో కోపంగా మాట్లాడదానివి, ఈ రోజు రొమాంటిక్ గా చూస్తున్నా కోపంగా అనిపిస్తుంది. నాకు మూడు లేదు డార్లింగ్. ఇప్పుడు మీకు మూడు రావాలంటే నేనేం చేయాలి? ఓ కిస్ ఇవ్వు. ఎక్కడా? టాప్ లో షాట్ చేసి బాటం వరకు. ఇది కొబ్బరికాయ కొట్టే ముందు గురి చూసినట్టు చూస్తున్నాడు డార్లింగ్. సరిగ్గా పగలాలి కదరా నా దొంగ ముగుడా. ఏమండి? తీసుకోండి. ఏంటది? జ్యూస్. నేను బీర్ అనుకున్నానులే. మీరా తీసుకురమ్మంటే అదే తీసుకొస్తానండి. తీసుకోండి. చేతులు ఖాళీగా ఉన్నాయా? లేవు. మరి నేను తాగిస్తానండి. ఎవరు తుడిచాడే? నీ బాబు తుడిచాడా? నేనే తుడుస్తానండి. చూడు, ఈ ఆర్ట్ మీరే వేశారండి? నువ్వు పెట్టిన వాతకి వారపత్రికలో మనకి కార్టూనిస్ట్ జాబ్ వచ్చింది. ఈ వారం ఫ్రంట్ పేజీకి బిచ్చగాడ ఫోటో కావాలన్నారు, నేనే గీసా. మీలో ఇంత ఆర్ట్ ఉందని ఇప్పటిదాకా నాకు తెలియదండి. నా దగ్గర చాలా ఆర్ట్ ఉంది, చూపించమంటావా? రాత్రి చూశానుగా, ఆర్ట్ చాలా బాగుందండి. కానీ ఈ మొహమే ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూసినట్టుంది కదా. ఎవరనుకుంటున్నావు? ఎవరు? నీ బాబు. ఎప్పుడు చూసినా బ్రష్ పట్టుకుని ఏదో కెలుపుతూ ఉంటారు. ఇదిగో ఈ 100 తీసుకోండి. థ్యాంక్స్. మరీ అంత స్పీడ్ వద్దు. ఈ 100 ఇచ్చింది మీకోసం కాదు, పూల కొట్టుకెళ్ళి. ఆగు, మ్యాటర్ అర్థమైపోయింది. 2 బొట్ల పూలు స్వీట్లు ఇస్తామంటావు? ఓకే. స్వీట్లు పూలు దేనికి? అబ్బా, ఏం తెలియనట్టే. రాదా ఇవాళ మన శోభనం కదా, విత్ పర్మిషన్ మన ఇద్దరం కౌటలు కనేద్దామా? గుట్లుగా. మీకెన్నిసార్లు చెప్పాలి? ఉద్యోగం వచ్చే వరకు మీరు కనాల్సింది పిల్లల్ని కాదు, కలల్ని. ఇన్నాళ్ళ నుంచి చేస్తుంది అదే కదా. ముందు మీరెళ్ళి గులాబ్ పూల దండ తీసుకురండి. దండ ఎందుకు? ఈ రోజు మా నాన్న రిటైర్ అవుతున్నారండి, వెళ్లి చూసొద్దాం. అయితే సగం పోయినట్టే. ఫ్యూచర్ లో నాలాంటి ఒకటికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నమాట. మీరు కాస్త నోరు ముస్తారా? నా కర్మ కాకపోతే ఇలాంటి ఏదో సాకు చెప్పే నా పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది. కొంచెం నవ్వుతూ చెప్పు. వెళ్ళండి. అబ్బా,
ఏమండి కాస్త పెద్ద దండ పట్టుకురండి. అలాగే అలాగే. అప్పప్పప్పప్ప ఎంత పెద్ద దండ. ఈ బాడీ మీద దండ ఆ బాడీ మీద షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటది? ఆహా బ్యూటిఫుల్ ఐడియా. బాబాయ్ బాబాయ్ ఆగండి. ఎప్పుడు అరుగు మీద కూర్చొని గుప్పు గుప్పు అని చుట్ట పిలిచే బాబాయ్ ఎలా పోయాడు? లేట్ నైట్ షకీలా సినిమా చూసి టెంప్ట్ అయ్యాడు అంతే. ఎర్లీ మార్నింగ్ కి డెడ్ బాడీ అయ్యాడు. అయ్యో బాబాయ్ పెద్ద మనిషి, పైగా షకీలా ఫ్యాను, ఇలా సింపుల్ గా తీసుకెళ్లిపోతారా? ఒక డాన్స్ లేదు, డప్పులో హుషారు లేదు. రే బాబాయ్ ఆత్మకు శాంతి కలగాలంటే మనంత స్టెప్ వేయాల్సిందే. రే వాయించు. వంద మిగిలింది. రాధా డార్లింగ్ దండ రెడీ. 100 రూపాయలకి ఇంత పెద్ద దండ. నా టాలెంట్ గురించి నీకు తెలీదు. నా దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఫస్ట్ నైట్ పెడితే చూపిస్తాను నా టాలెంట్ ఏంటో. ఇందులో ఏంటంటే రూపాయికైనుంది. అది కొత్త స్కీమ్ పెట్టారు. రిటైర్ అయిన వాళ్ళకి రూపాయి దండలు పెట్టి ఇస్తున్నారు. లక్. ఇది ఫ్రెష్ గా ఉన్నప్పుడు మీ నాన్న మళ్ళీ వేద్దాం. తొందరగా వెళ్దాం పద. లేపు చెప్తాను. అమ్మాయి రాధా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ ఆయన ఎందుకు పనికిరాడు అనుకున్నావా? ఆ శవం ముందు ఎంత బాగా డాన్స్ చేశాడనుకున్నావు? శవం ముందు డాన్సా? అవును. అన్నట్టు ఆ శవం మీదేసిన దండ ఎందుకు తీసుకొచ్చాను ఆయన? నీ శవానికి వేద్దామని. నీకేం పర్లేదా? అంటే రాదా ఫ్యూచర్ లో అలాగే మీ నాన్న శవం కావాల్సినాడు కదా, అడ్వాన్స్ గా దండేసేద్దామని నిన్ను? ప్రసాద్ అన్న ఉషాకి నీకు లవ్ లెటర్ ఇచ్చింది. లవ్ లెటరా? నీకు లవ్ లెటరా? వాడు ఇచ్చింది తిరిగి ఇచ్చేసింది. వీడు రాసిందేం అర్థం కాక. స్టాప్ స్టాప్. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నన్నే మోసం చేస్తావా? నిన్ను కాదు కదా, ఆ అమ్మాయి స్లిప్ అయిపోతుంటే నేను జస్ట్ అలా పడుకున్నా. రొమాన్సా? హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఆవిడ మిస్టర్ దాదాగిరి ఉండా? లేరండి. నీంగేరి పది మనిషా? పెళ్ళాన్ని పట్టుకుని పని మనిషి అంటావా? ఎంత ధైర్యం రా నీకు? సారీ మేడం, నేను కేరళ సీఎం ఏకే ఆంటోనీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మిస్టర్ గిరి గారు చీఫ్ సెక్రటరీ పోస్ట్ కి జాబ్ అప్లై చేశారు. జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. శాలరీ 20,000 రూపీస్. 20,000 సా? ఎస్. కాకపోతే గిరి గారు నామకే వాస్తే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అలాగే, మీ నెంబర్ ఇస్తారా? రాగానే కాంటాక్ట్ చేయమంటాను. నో 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 నో, కేరళ సీఎం నెంబర్ వెరీ సీక్రెట్, నాట్ గివ్. గిరి గారు రేపు ఇక్కడ 10 o'clock కి ఉండాలి, లేకపోతే జాబ్ జంప్ జిల్లని. తప్పకుండా ఉంటారండి. ఇవాళ పంపిస్తాను. వెరీ గుడ్ మిస్సెస్ రాధా. మిస్సెస్ రాధా? నా పేరు మీకెలా తెలుసు? అది మీ ఆయన బయోడేటాలో రాసింది. ఓ, ట్రావెలింగ్ స్టేయింగ్ 5,000 రూపీస్ అవుతుంది. ఇచ్చి పంపించండి. ఫస్ట్ మంత్ శాలరీలో కలిపి కొట్టేస్తాం. అలాగే అలాగే. ఓ స్మాల్ రిక్వెస్ట్, నాకు ఎక్స్ట్రా 6,000 రూపీస్ ఇచ్చి పంపించండి. మీకెందుకు 6,000? మరదే, ఫాదర్ ఆంధ్ర, మదర్ కేరళ. ఏదో మన తెలుగువాడు కదా అని రిస్క్ తీసుకుని ఆ జాబ్ కి నేను సెలెక్ట్ చేసినాను. మీ ఆయన వెరీ లక్కీ ఫెలో. ఖర్చులు ఉంటాయి కదా. ఓ, అలాగేనండి, పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అయ్యమ్మ డర్రీ. 5,000, 6,000 టోటల్ కలిపితే 11,000. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడే కేరళలో ఆంధ్ర పాట ఎవడాడు? అడుగు
సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ ఫేస్ ని ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చుట్టమండి సార్? ఆంధ్ర వాళ్ళ నన్ను ఇక్కడ సింగమలై అంటారు సార్. చా. యా నువ్వేంటే ఎక్కడికి వెళ్తే అక్కడ హచ్చి కుక్క పిల్ల వెంట పడుతున్నావు? వేర్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలో సార్. సార్ సార్ ఈ బొమ్మ కొనండి సార్. అరే నువ్వు ఉండు, నీకు ఉంటుంది. నీకేమన్నాయా బొమ్మ ఎప్పుడైనా అమ్మితే ఈయనకి అమ్ముతాను, నా జీవితం బాగు చేసుకుంటాను. లాస్ట్ టైం ఉన్నంత బ్రైట్ గా లేదే బొమ్మ. డస్ట్ ఏంటి? ఏంటండి మీరెవరైనా మధ్యలో మాట్లాడతారు? ఆంధ్ర నుంచి కేరళ వస్తే డస్ట్ పడదా? సరే పంచి ఏంటి? లాస్ట్ టైం ఇది ఎలా ఉందో అలా చేసుకుని తీసుకురా, హైదరాబాద్ తీసుకుంటా. ఏయ్, నువ్వెవరైనా మాట్లాడండి. అసలు నీకు గుర్తుందా? ఆడు మాట్లాడు. నీ సంబంధం ఏంటి? ఆడు మాట్లాడు. అయ్యగారు మీరు మాట్లాడొచ్చు సార్. తీసుకోండి. కుక్క కన్నుపోయింది, ఎలా ఉందో అలా తీసుకొని రా. ఎల్లబాయ్. తోలు తిరిగిందా? అరే కన్ను వంక చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావురా? ఈ బొమ్మ కొన్నదాకా నేను నిన్ను వదలరారే. హలో, నేను మేఘనాని మాట్లాడుతున్నాను. హాయ్. ఏంటే ఈ మధ్య ఫోన్ చేయడమే మానేసావు? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానే. ఇప్పుడు కేరళ నుండి మాట్లాడుతున్నాను. కేరళ నుంచా? నీ హస్బెండ్ ఇక్కడున్నాడేంటి? అవునవును, ఆయన సీఎం గారి దగ్గర సెక్రటరీగా జాయిన్ అవబోతున్నారు. ఆ పోస్ట్ కి నేను ఎప్పుడో సెలెక్ట్ అయ్యానే. ఉద్యోగంలో చేరడానికే ఇక్కడికి వచ్చాను. నీ హస్బెండ్ నీకు అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేసి ఇక్కడ జాలీగా తిరుగుతున్నాడు. జాగ్రత్త. సరే. కేరళ నుంచి వచ్చాను, రిసీవింగ్ లేదు. రాధా రాధా డార్లింగ్. హాయ్ డార్లింగ్, వచ్చేసా. ఏంటి ఏం చేస్తున్నావు నా కోసం? హల్వా, క్యారెట్ హల్వా. ఇంతకీ మీరు కేరళ సీఎం ని కలిసారా? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం ట్రీట్మెంట్ ఏం ట్రీట్మెంట్. కథాకళి డాన్సులు, మమ్ముటితో మీటింగ్లు, మోహన్ లాల్ తో డిన్నర్లు. ఒకటా రెండా? ఒకటా రెండా? 11,000. ఆ. డబ్బుదే ఉందిలే గాని ఇంతకీ మీరు ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యారా? ఉద్యోగమా? కరెక్టే. మన ఇంటర్వ్యూ చేసేవాడు ఇంప్రెస్ అయిపోయి మిస్టర్ దాదాగిరి చీఫ్ సెక్రటరీ పోస్ట్ మీకు చాలా చీప్ గా ఉంటది, ఢిల్లీలో ఉన్న మా కేరళ హెడ్ క్వార్టర్ వెళ్ళిపోండి, మిమ్మల్ని అక్కడ బ్రహ్మాండం చూసుకుంటారని చెప్పాడు. ఆహా, మరి మీరేమన్నారండి? మా హోమ్ మినిస్టర్ రాధా గారిని కనుక్కొని చెప్తాను చెప్పా. నన్ను అడిగేదే ఉందిలేండి. వెళ్ళండి, వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ నీ పక్కదానికి ఏమే నిన్నే పిలుస్తున్నాడు. వర్కౌట్ అయిందా? ఆప్కోన్ నువ్వు రోజు దేన్నో దాన్ని ఎలా చూస్తుంటావు. ఈడెవడో నన్ను చూస్తున్నాడు కదా అని అది చూస్తుంది, నువ్వు నవ్వుతావు. నీ ఫేస్ దానికి నచ్చితే అది నవ్వుద్ది. కట్ చేస్తే ఇద్దరు కూల్ డ్రింకులు తాగుతూ ఐ లవ్ యూ చెప్పుకుంటారు. ఈ మ్యాటర్ మీ ఇంట్లో తెలిసి గొడవలు జరుగుతాయి. మనసు మార్చుకో, ఏమైనా సరే చస్తామని బెదిరిస్తారు, లేకపోతే లేచిపోతారు. ఇదంతా జరిగిన తర్వాత మొత్తానికి మీ పెళ్ళై మీ ప్రేమ సుఖాంతం అవుద్ది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక 6 నెలలు పడుద్ది. ఇంతకీ పెళ్లి చేసుకునేది దేనికంట? ఇంకా దేనికి సార్? శోభనానికి కదా. ఇది చూడు, ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఈ అమ్మాయి నీతో శోభనానికి రెడీ. ఓకే అంటే మీరు బ్రోకరా? బ్రోకర్ నో స్పీడ్ బ్రేకర్ నో నీకు అనవసరం. మధ్యవర్తిత్వం చేస్తాను, నీకు ఓకేనా? మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఈ పిల్లని వస్తే సెట్ చేసి పెట్టండి. ఇది ఫైనాన్స్ ప్రాబ్లం కాదు. నీకు రేషన్ కార్డు ఉందా? అదెందుకు? అడ్రస్ ప్రూఫ్. ఓహో. పాస్పోర్ట్ ఉందా? అవుంది. వెరీ గుడ్. నీ రేషన్ కార్డు, పాస్పోర్ట్, నీ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కాపీ, మెడికల్ సర్టిఫికేట్, 6 మంత్స్ నుంచి నీ బ్యాంక్ బ్యాలెన్స్ జెరాక్స్ కాపీ తీసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చి నాకు ఇగో ఈ పేపర్ నింపించావు అనుకో, మేము వెరిఫికేషన్ చేసి ఓకే అనుకుంటే 20,000 కడితే శోభనం రెడీ. అమౌంట్ ఓకే, మధ్యలో ఇన్ని పేపర్లు అవసరమా? ఫైనాన్స్ లో ఫ్రిడ్జ్ కొనాలంటే 90 క్వశ్చన్లు వేస్తారు. సిమ్ కార్డు ఎంత ఉంటది? 1,00,000 ఎంక్వైరీలు. బంగారం లాంటి అమ్మాయిని నీ చేతిలో పెట్టాలంటే మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? ఒక్క రాత్రికే కదా సార్. నీ క్యారెక్టర్ ఏంటో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నువ్వు ఎవరో తెలవకుండా గదిలోకి పంపిస్తే, నువ్వు కొడితే, సిగరెట్లతో కాలిస్తే, ఐదు రూపాయకి అమ్మేస్తే, నేను అలాంటి వాడిని కాదు సార్. అది నీకు తెలుసు, నాకు తెలియదు కదా. అందుకే ఈ వెరిఫికేషన్స్ అన్ని. టైం వేస్ట్ చేయకుండా ఈ ప్రాసెస్ లో ఉండు. ఇంకోసారి చూస్తావా? చాలు. నీకోసం వెయిట్ చేస్తున్నాను, కూర్చో. ఏంటా అప్లికేషన్ లో ఏపీ రాజన్ రాసి దీంట్లో అప్పల రాజన్ వస్తుంది? అదండి, సిగ్గేసి చిన్న చేసుకుని ఏపీ రాజన్ పెట్టుకున్నా. అలా ఇంకేవి చిన్నవి చేసుకోవద్దు, అప్పల రాజనే రాయి. అదేంటి అపోలో హాస్పిటల్ 3,000 రూపాయలు మెడికల్ బిల్ కట్టినట్టు వచ్చింది? నీకేం రోగం వచ్చింది? చిచి నాకే రోగలే సార్, మా నాన్న కట్టా. మీ నాన్నకేం రోగం వచ్చింది? ఎందుకంటే కొన్ని రోగాలు వంశపారంపర్యంగా వస్తుంటాయి. లేదు సార్, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందా? ఓకే, నువ్వు పని చేయి, దీని మీద షూట్ చేసి సంతకం పెట్టింది. షూట్ సంతకం ఎందుకండి? ఏమయ్యా, మా పిల్లకి నీ వల్ల ఏమైనా అయిందనుకో, ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మా జాగ్రత్తలో మేము ఉండాలి కదా. అది పెట్టించే, అదొక్కటే లాస్ట్. సార్, ఐఏఎస్ పాస్ అయినంత ఆనందంగా ఉంది సార్. ముందు అలాగే ఉంటుంది, వెళ్ళు.
అమ్మాయి మంచి ఆర్టిస్ట్ శ్రీదేవి అంత ఆర్టిస్ట్ అవుదామని వచ్చింది అరే. నీకు దొరికింది ఆ. నీ ఇష్టం వెళ్ళు ఆశీర్వదించండి సార్. వెళ్ళు అలా కరెక్ట్ గానే తెచ్చాడు వీడు. హాయ్. హాయ్. మీ గురించి నేను ఎన్ని పరీక్షలు పాస్ అయ్యాను తెలుసా? ఈ రోజు నేను మీ సొంతం. చెప్పండి, మీతో ఎలా ఉండమంటారు? ఎలా ఉంటామేంటి? ప్రతి మగాడికి కొన్ని తీరని కోరికలుంటాయి. ఓహో. మీ పక్కింటి అమ్మాయిలా ఉండమంటారా? మీ గర్ల్ ఫ్రెండ్ లా ఉండమంటారా? లేక మీ అత్త కూతురులా ఉండమంటారా? ఇట్స్ యువర్ చాయిస్. గర్ల్ ఫ్రెండ్ బెటర్. ఇప్పటిదాకా ఒక్కత్తు కూడా పడలేదు. ఏంటి గోపి, ఇంత లేటా? మాట్లాడవే. గోపే ఆడోడు. నీకోసం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇప్పుడా వచ్చేది? ఐమ్ సారీ డార్లింగ్, ఐమ్ సారీ. కొద్దిగా లేట్ అయిపోయింది. ఏం పర్లేదు దా. అయ్యో, పార్క్ లో అందరూ మనల్నే చూస్తున్నారు. వద్దు. ఓహో, ఇది పార్క్ అన్నమాట. ఏం పర్లేదు, మన ఇద్దరు కళ్ళు మూసుకుని ప్రేమించుకుందాం దా. మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు తెలుసా? ఎవరు ఒప్పుకుంది? మా అన్నయ్య నిన్ను కొట్టాలని కూడా చూస్తున్నాడు. చంపేస్తాను. వాణ్ణి మీ బాబుని ఇద్దరిని కలిపి పాతేస్తాను. మన ఇద్దరిని ఎవరు ఎడదలేరు. ఆజా. చాలు గోపి, చీకటి పడుతుంది. ఇంటికి వెళ్ళిపోదామే. చేయబడిపోయిందా? అప్పుడేనా? అయితే ఉండు, ఓన్లీ 10 minutes. ఏ ఏంటిది? ఏం పర్లేదు, నువ్వు కూడా అయిపోయి. గోపి ఏంటిది? పెళ్లి కాకుండా ఈ పనులేంటి? వెళ్ళా. ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే. ఆడదాన్ని ఒక ఆట బొమ్మలా చూస్తున్నారు. మీకు మా మనసులతో పనిలేదు, మా శరీరాలే కావాలి. అంతేగా? అంటే 20,000 ఇచ్చాను కదా, అందుకని పర్లేదు. ఛీ, ఆడదాని శీలాన్ని డబ్బుతో కొనాలనుకునే నీలాంటి నీచులందరికీ గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు నా కాళ్ళ మీద పడి ప్రేమే గొప్పదని నువ్వే ఒప్పుకుంటావు. అప్పటిదాకా నీ ముఖం నాకు చూపించకు. పో, వెళ్ళు. అండి మళ్ళీ 20,000? మళ్ళీ రాలా మరి నువ్వు? ఏం జరగలేదు. అది నీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటది. తప్పదా? తప్పదు. ఓహో, ఆ. 20,000 ఆ. చెప్పుదానికా? నువ్వే చెప్పు. ఇదేంది? వెళ్ళు. హలో, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యూ. హాయ్. అవన్నీ తర్వాత. ఇవాళ నేను చెప్పినట్టు నువ్వు వినాలి. మీ ఇష్టం. ఇప్పుడు మనం ఊటీలో ఉన్నాం. ఈ గెస్ట్ హౌస్ అంతా నాది. బయట ఉరుగులు మెరుపులు, పెద్ద వర్షం. ఆ వర్షంలో నువ్వు తడిసి మొత్తైపోయావు. నా గెస్ట్ హౌస్కి వచ్చి తలుపు కొట్టావు. నేను తలుపు తీసా. ఆ తర్వాత నువ్వు నేను. ఎక్స్క్యూజ్ మీ. ఓ షూర్. ఎస్ కమ్ ఇన్. ఎక్స్క్యూజ్ మీ. బయట వర్షం, చలి. మే కమ్ ఇన్? ఓ షూర్, వై నాట్, ప్లీజ్ రండి. థ్యాంక్ యూ. బాగా తడిసిపోతున్నారు. ఇదిగో అయ్యో, ఇది వద్దండి. వేసుకోండి, వేసుకోండి, ఏం పర్లేదు, వేసుకోండి. థ్యాంక్ యూ. దా, కాసుకోండి. వెచ్చగా ఉందా? చాలా థ్యాంక్స్ అండి. ఇంత చోటిచ్చారు, వెచ్చని మంటిచ్చారు, మల్లె పువ్వు లాంటి మీ చొక్కా ఇచ్చారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను? ఎలా తీర్చుకోవాలో నేను చెప్తానుగా. దా. అయ్యో, ఏంటిది? రుణం. ఇలాగా? మీకిది న్యాయంగా ఉందా? నీడ కోరి వస్తే నా జీవితాన్ని పాడు చేస్తారా? నాకు కొడుకున్నాడు. నీకు పెళ్ళయిందా? యు ఆల్రెడీ మ్యారీడ్? ఏం చెప్పమంటారు? పెళ్లి చేసుకున్నవాడు పిల్లాడు పుట్టగానే వదిలేశాడు. నేను ఆకులు కుట్టుకుంటూ వాడిని ఊటీ స్కూల్లో చదివిస్తున్నాను. వాడిని చూసిపోదామని వచ్చి ఇలా వర్షంలో ఇరుక్కుపోయాను. ఇప్పుడు మీరే చెప్పండి, విధి వంచిన ఈ అభాగ్యురాల్ని మీరు కూడా వంచిస్తారా? చెప్పండి, మీకు మనసే లేదా? నీకెంత ఫ్లాష్ బ్యాక్ ఉందని తెలియక లోపలికి రానిచ్చాను. నువ్వే ఈ గెస్ట్ హౌస్ లో హైక్ అవుట్, నేనే. ఓకే, ఓకే. నువ్వు ఊటీ ఎప్పుడు వచ్చావు?
ఊటీ అంటాడేంటిడు? అమ్మాయి రెడీ. 20 రెడీ. నీ సిన్సియారిటీ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నిన్ను చూస్తుంటే నాకు ఇంకోటి వేస్తుంది. ఏంటిది? పనైందతో చెప్తా. ఆ? హాయ్ లేదు గీలేదు. ట్రిప్ కి 20 ఏళ్ళు తోలు జరుగుతుంది నాకు. ఈ రోజు నువ్వు చెప్పినట్టు వినడానికి నేను రాలేదు. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఇప్పటి నుంచి నేను నీ మొగుడిని, నువ్వు నా ఫలాన్ని. పడుకో. 60,000 రూపీస్. ఏంటండి లేటు? సాయంత్రం 4 గంటలకే వస్తానన్నారు, ఇప్పుడు వచ్చేది? నా ఇష్టం. ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను. అడగడానికి నువ్వు ఎవరితోవే? పిల్లడికి పాల డబ్బా తెమ్మన్నాను, తెచ్చారా? లేదు. అవునులేండి, మీకు రోజు రోజుకి నా మీద ప్రేమ తగ్గిపోతుంది. తగ్గిపోద్ది. ఆ, నాకేదో డౌట్ గా ఉంది. మీరు ఆఫీస్ లో దేన్నో మరిగుంటారు. మరిగితే మరుగుతాను. నా ఇష్టం వచ్చిన దాంతో కులుకుతాను. ఇదిగా తిరుగుమంటుంటే తిరుగు. అంటే మీరు పిలిచినప్పుడల్లా వచ్చేయాలా? భార్య అంటే వాడుకుని వదిలేస్తే మెషినా? అని నేను అన్నానా? మా నాన్న బంగారం లాంటి కలెక్టర్ సంబంధం తీసుకొచ్చారు. అనవసరంగా నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అబ్బో, నీ తొక్కల ఫేస్ కి కలెక్టర్ సంబంధం ఒకటి. పెళ్లి రోజే తెలిసింది నువ్వేంటో, మీ ఫ్యామిలీ కెపాసిటీ ఏంటో. పెద్ద చెప్పడానికి వచ్చింది బర్రి. ఏ మా వాళ్ళేం తక్కువ చేశారు? అయినా మా వాళ్ళ విలువ మీ వాళ్ళకేం తెలుస్తుందిలే, పీనాసోళ్ళు. మా అమ్మకి నాన్నకి పట్టుబట్టలు కూడా పెట్టలేదు. అందరూ అవ్వా నవ్విపోయారు. అబ్బో, మీ ఫేసులు పెట్టిందే ఎక్కువ. మీరు మాత్రం ఏం చేశారు? పెళ్లికి హీరో ఉండ మోటార్ సైకిల్ ఇస్తాదని హీరో సైకిల్ ఇచ్చారు. చెయ్యి. నన్ను నా ఫ్యామిలీని ఇన్ని మాటలన్నాక నేను మీతో కాపురం చెయ్యలేను. నువ్వేంటే కాపురం చేసేది? నేనే నీతో చేయను. విడాకులు చేస్తాను, కాసుకో. ఏమంటావు అనుకుంటా? ఈ షూ లాయి. అర్జెంట్గా లారీని పిలిపించు, దీనికి విడాకులు ఇచ్చేస్తాను. డెఫినెట్ గా వీడికి శోభన గంట. నిన్నే బీచ్ కి ఎదురుగా కొత్త ఫ్లాట్ ఒకటి కొన్నాను. ఐసి, నేను కూడా నిన్న ఇంట్లో ఉన్న బంగారం మొత్తం అమ్మేసుకున్నాను. వెరీ గుడ్. ఈ డబ్బులతో ఫర్నిచర్ కొనుక్కోండి. ఓకే, వెళ్ళు. హలో, నేను అంత గొప్ప యాక్టర్ని కాదు. ఏదో నీ మీద ఆశపడి ట్రిప్ కి 20 ఏళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఈ రోజు నీ క్యారెక్టర్ ఫ్లాంతర్ ఫగిడి, నా క్యారెక్టర్ జమ్మల్ హాటు రాజా. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయవా? లైట్ ఆఫ్ చేయమంటారా, ఉంచమంటారా? అయ్య బాబోయ్, ఈ మొక్క అప్పుడే చెప్పుంటే 60,000 రూపీస్ మిగిలేది. ఆజా, అందరి రాత్ మే దియా తెరే హాత్ మే. ఫ్యామిలీ ఫ్యామిలీ. నో సార్, బిజినెస్ బిజినెస్. సరే, నువ్వు ఫ్యామిలీ అంటున్నావు, ఆవిడ బిజినెస్ అంటుంది. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ తేల్చుకుందాం. ఇప్పుడు చెప్పు, ఫ్యామిలీయా బిజినెస్? మేము నిజంగానే భార్యాభర్తలు అవ్వాలనుకుంటున్నామండి. ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుంటే మధ్యలో మీరు వచ్చేసారండి. ఏమ్మా, ఇది నిజమా? అవునండి, ఇతను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నిజమని నమ్మి నేను శీలం కూడా ఇచ్చేసాను. కంటిన్యూ. ఇప్పుడు చేసుకోనంటున్నాడు సార్. ఏరా, ఒళ్ళు కొవ్వెక్కిందా? లేదు సార్, యాక్చువల్ గా మా ఇంట్లో వాళ్ళని అయితే వదిలేస్తావా? సెల్లో వేసి కుమ్మేస్తా. హెడ్ కారు తీసుకురా, ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసేస్తా. సార్, ఇక్కడ పెళ్ళ మా ఇంట్లో వాళ్ళు అడిగి మంచి ముహూర్తం చూసి సీరం చూసుకున్నప్పుడు పర్మిషన్ అడిగావా? ముహూర్తం చూసుకున్నావా? కుమ్మేస్తా. కట్టుదాని. సార్, నేను మీకు నిజం చెప్తాను అనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుందాం అనుకోలేదు సార్. డబ్బులు ఇచ్చేళ్ళాను సార్. అయ్యో, పెళ్లి దాకా వచ్చేసరికి నన్ను వేసి అంటారా? ఈ అబలని కులతాని ముద్ర వేస్తారా? ఇదేనా మన ప్రేమకు మీరిచ్చే విలువ? ఇదేనా సమాజంలో ఆడదానికి మీరిచ్చే స్థానం? ఆగమ్మా! ఈ యాదగిరి ఉన్నంత కాలం ఏ ఆడపిల్లకు అన్యాయం జరగదు, జరగనివ్వను. ఏరా, చార్మినార్ ని పేల్చేద్దామని పాకిస్తాన్ లో ట్రైనింగ్ అయ్యి వచ్చింది నువ్వేనా? మీ బాస్ బిన్ లాడెన్ గారిని ఎక్కడ దాచావరా? నువ్వు ఆల్ ఖైదాకి ఎప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నావో చెప్పరా? ఓహో, మీరు ఆ రూట్ లో వస్తున్నారా? ఓకే సార్, మీకు కావాల్సిన తాళి కట్టడమే కదా, కట్టేస్తాను సార్. దండలు మార్చుకోండి. గుడ్, ఓ ఫోటో తీరా.
వాడికి ఏం చెప్పాలి వర్కౌట్ అయిందా? ఎంతసేపు ఎక్కడ ఉన్నారా? అనవసరంగా ఈ కేసు తగ్గించి అంటగట్టావు కదరా. అది కేసు కాదు బాబు, దాని ఫేస్ చూడు. నా కూతురు కూతురు కూతురా? అవును, నా కూతురే. దీనికి పెళ్లి చేయడానికి కట్నాలు అవి ఇచ్చుకోలేక ఏం చేయాలని ఆలోచిస్తుంటే నువ్వు తగిలేవు. ఎదోలాగా కాదు బాబు, నీ గురించి చేసిన వెరిఫికేషన్ లో నువ్వు చాలా మంచోడు అని తేలింది. అబ్బా అందుకనే ఎలాగైనా నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఈ ప్లాన్ చేసింది. నిజమా? అయితే మీ అమ్మాయి ఆర్టిస్ట్ నే కానీ కన్యని మీరు తప్ప మగవాసం తెలియదానండి. నాకు ఏ వాసన తెలీదు. ఆ. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నీ అయ్యా. ఊరుకో. అమ్మా. ఊరుకోవాలడు అన్నా. ఊరుకో. నేను వెళ్ళిపోతా. హలో నిన్నే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? రేపు ఇచ్చేస్తాను. రోజు రేపు రేపు అంటున్నావు. 1 అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి. తప్పదా? తప్పదు. ఇది పట్టుకో. 15 మినిట్స్ లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. 15 minutes. కూర్చో. బం బం బోలే శంఖం మోగలే డమ్ డమ్ తోలే సిలరేగిందిలే బం బం బోలే రాను రాను అంటూ చిన్నదేం రమిల గుడికొచ్చే చిన్నదేం. ఒరే ఆగు. అంత పెద్ద హిట్ సాంగ్ ఎందుకు అలా కొని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ పేరెందుకు కడుక్కుంటారు రా చేతిరాజు. ధర్మ చేతి చేయలేతే మానే ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరేమో నువ్వు నేను. ధర్మం లేదన్నది వెళ్ళు. నాకు నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. నాకు నువ్వు నీకు వెళ్ళు. నేను నిన్ను అడిగానమ్మా. అడుగుతా అనుకున్నాను. ఐమ్ సారీ. గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా? షెల్టర్ ఉంటే వెయ్యండి. ₹100 ఉంది, చిల్లర లేదు. 100 రూపాయలు చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా, ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్గానే ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది 100 రూపాయల నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా. నేను చెప్తున్నాను, అది ఖచ్చితంగా 100. ఓకే, ఏమంటావే? 100. ఏమే? అవును 100. మీ అందరికి 100నమ్మా. మీ అందరికి 100 అయితే నా బంధం నాకు 100నమ్మా. 100 బాతరం. నా కుట్టేసింది, నా కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కట్టి సేవా. అబ్బాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి అబ్బా మంచి బిట్టు. అమ్మాయే పుట్టాడు కదండి, కనిపిస్తుంది. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచన్న పడ్డారే. లింగంగా ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు తప్పినాయా? లింగంగానే. ఈ గెటప్ ఏంట్రా? మీకేట్రా, మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు. కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ పని కట్ చేసాడు. నీకు తెలుసు కదా, మనకి ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ పని కవర్ చేస్తాను. ఏంటి సాయంత్రం క్వార్టర్ కవర్ చేస్తావా? వాటర్ కాదు, హాఫ్ ని కవర్ చేసా. ఫుల్గా నూకేసింది. ఎవర్రా? పప్పుల బర్రి 90 తీసుకొని 100 చెప్పి కాగితం మీద రాసిచ్చింది. ఎందుకు చేసే పని? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పా. ఏం చేసిందిరా? నా నలుగురిలో నవ్వులు పాలు చేసింది. రేపటి నుంచి నేను వీధిలో తలెత్తుకుని ఎలా తిరగండి? నా ఫ్రెండ్స్కి ఏం సమాధానం చెప్పమంటారు? ఏం జరిగిందిరా? అసలు తప్పంతా నీదమ్మా. ఇలా దోస్తులు వేసేసి మేమందరం బయటకు వెళ్ళిపోగానే పవిత్ర బంధం, పిన్ని, నారియో నారియల్ సీరియల్స్ యాడల్తో సహా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చూసేయడం కాదు. వయసుకు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందా? ఆ పిల్ల బయటకు వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకోకలేదా? అసలు ఏమైందో సరిగ్గా చెప్పరా. చెప్తాను. దాని మార్కులు చూసావా నువ్వు? చూసాను. ఇంగ్లీష్ లో 91, సైన్స్ లో 96, మ్యాథ్స్ లో 100కు 100. ఛీ, 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 ఛీ. అసలు మన వంశంలో ఉందా నాన్న ఇలాంటిది? మీ తాతల దగ్గర నుంచి నీ వరకు ఎవరైనా ఇలాంటి మార్కులు తెచ్చుకున్నారా? అంత గొప్ప వంశంలో పుట్టి మనందరి పరువు తీసింది నాన్న ఇది.
ఏదో సంసార పక్షంగా 30-40 నీలాగా, పోనీ 50-55 నాలాగా, మరి 91 ఏంటి అన్న అసహ్యంగా? అసలు బుద్ధుందా నీకు? 91 ఏంటి? అదిగో, నేను చెప్పేది అర్థం చేసుకో. నీకే 30-40, మరి 96. సారీ సార్, ఎవరండి మీరు? క్వశ్చన్లు మేమేస్తాం, సమాధానాలు చెప్తే చాలు. ఏం కావాలి సార్ మీకు? మీ ఆస్తి పాస్తులు ఏం అక్కర్లేదండి. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో, ఏమేమి వెలగబెడుతున్నారో చెప్తే రాసుకుంటాం. మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ సర్వే అమ్మా. బాబోయ్, సారీ సార్, తెలియక. మీరు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారండి? అంటే కాఫీలు టీలు ఇస్తే మీరు చెప్పినట్టు రాసుకుంటాం అనుకుంటున్నావా? అలా చెప్పండి, రాసుకుంటాం. గవర్నమెంట్ ఇది. రాసుకోండి సార్. మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటా. చూసుకో సార్, మనం అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి. గవర్నమెంట్ మీద చేస్తావా? సారీ సార్, రండి. ఏ బుజ్జి, గెస్ట్లు వచ్చారు, కాఫీ పట్టరా. మీరు కూర్చోండి సార్, కూర్చోండి. ఇప్పుడు అడగండి సార్, చెప్తాను డీటెయిల్ గా. ఇంట్లో ఎంతమంది ఉంటారు టోటల్ గా? అమ్మ, నాన్న, ఓ పిచ్చి చెల్లి. మరి నువ్వు? సారీ సార్. గవర్నమెంట్ ఇది, కుదరదు. బాబు పేరేంటి? రామారావు గారండి. గారు. ఏం చేస్తుంటారు గారు? స్మగ్లింగ్. రాయమంటావు మాట? రాయమంటావు స్మగ్లింగ్ అని రాస్తున్నా. అలా రాయకండి, రాయకూడదు కదా. పోనీ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ రాసుకోండి. రాసుకోండి. పहले बोल सकते रहे ऐसा? సారీ సార్, గల్తీ ఓకే, మాఫ్ కీజిए. అదరేం చేస్తుంటారు? ఆవిడ కూడా స్మగ్లింగ్ చేస్తుందా? చిచ్చి, ఆడవాళ్ళు కదండి, అలాంటివే లేవు. చెప్పు, రాసుకుంటా. గవర్నమెంట్ పిచ్చింది కదా. లేడీస్ ఎందుకు చేస్తారులేండి. పిచ్చి చెల్లి వచ్చింది. హౌస్ వైఫ్ అన్నమాట. అంతేననుకోండి, కాకపోతే ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుకుంటుందండి. అది ఆవిడ మీ గొడ్డు పెట్టి స్పాన్స్ ఇండస్ట్రీ నడిపితే మీరేమో తిని గాలి తిరుగుడు తిరిగి గవర్నమెంట్ మీద సెటైర్లు. ఏమిటా ఇండస్ట్రీ? బెల్ట్ పంపులు అవి తయారు చేస్తుంటారు. మీ పెన్ సార్, రాసుకోండి. మరి తమరేం చేస్తుంటారు నాయన? నేనే ఉందండి, విమానాలు అవి హైజాక్ చేస్తుంటాను. అమ్మా పిచ్చి చెల్లి, పిచ్చి చెల్లి అన్న విమానాల హైజాకింగ్, తండ్రేమో స్మగ్లింగ్. ఏంటి ఈ రోజు ఇంత రష్ గా ఉంది? అయినా ఇంత లేట్ అంటే ఈ రోజు నీకు? మీకేంటమ్మా ఒకటే డ్రెస్, నేను 2 సార్లు మార్చుకురావాలి. ఇవాళ అందరం మించును వెళ్లాల్సిందే. మనం కూర్చునే వెళ్తున్నాం. ఎలా? ఎక్స్క్యూజ్ మీ. గౌరీ, నీ బుక్ లో ఏం రాశాడు? మనిషిగా పుట్టినందుకు ఆనందించు, మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు. ఫెంటాస్టిక్. అంత పెద్ద హీరో అయ్యుండి ఎంత ఫిలసాఫికల్ గా రాశాడు. ఎవరు? నీ బుక్ లో ఏం రాశాడే? నేత్రదానం చేయండి, వేరొకరికి వెలుగునివ్వండి. ఏం హ్యూమానిటీ, సచ్ ఎ గ్రేట్ హీరో. యా. ఎవరు? నీకు చెప్పాలా? జయ, నీ బుక్ లో ఏం రాశాడే? ఎవరంటే చెప్పారేంటండి? చిరంజీవయ్య అరకులో షూటింగ్ గట్ట వెళ్తున్నాడు, మాకు కనిపించాడు, ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అన్ని చెప్పాలా నీకు డీటెయిల్ గా? చిరంజీవా? చిరంజీవి అంటో అన్నా చిరంజీవి వచ్చాడంట. ఆగు. నువ్వు గుడ్డోడివి కదా, నువ్వేం చూస్తావా? అంటే ఆయన కళ్ళ బ్యాంక్ ఉన్నాడు కదమ్మా, 2 ఎత్తనాలు వస్తున్నామని. ఏంట్రా స్టేషన్ ఏదో బాంబు పెట్టినట్టు పరిగెడతారు? బాంబు కదా, ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడట, అరికెత్తాట షూటింగ్ కి. వాకడరా బాబు, ట్రైన్ వెళ్ళిపోతే. రైట్, ఏంట్రా చిరంజీవి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అరకు షూటింగ్ వెళ్ళిపోతున్నాడా? చూడరా, చూడదుగో. అదేంటి గుడిసెలు వెళ్తాడు? అవును, నీకోసం గూడ్సే అరకు వెళ్ళిపోతున్నాడు షూటింగ్ కి. కొట్టాలంటే మళ్ళీ. చచ్చా, నా గురించి గుడిసెలు అయితే బాగోదు. మరి అదేంటి ఎలా ఉంది? ఎవరది? అదేరా, తెల్లకాంతం మీద 100 రాసి ఇచ్చి 90 నొక్కేసింది పగిడి. అది ఎందుకు అలా చేసింది? అది ఎందుకు అలా చేసిందో నేను చెప్తాను. మన బ్యాచ్ అంతా కూర్చున్నారా? కూర్చున్నారు. వాళ్ళ బ్యాచ్ అంతా నించున్నారా? అందుకు. రే, నిన్న నన్ను ఒక్కడనే ఎదవన చేసింది, ఇవాళ మన బ్యాచ్ మొత్తాన్ని ఎదవన చేసింది. దాన్ని వదలకూడదు. ఖూన్ కా బదలా ఖూన్, తుజే మేరీ కసమ్. మావా, ఎందుకు ఎవరు అమ్మాయి? ఇంకెవరు? కృష్ణ కాలేజ్ కంచు బ్యాచ్. ఒకసారి దాని ఫేస్ చూపిస్తావా? ఫేస్ ఒకటే కాదు, మొత్తం చూపిస్తాను. పద పద.
కమాన్. సీను నీ స్పెట్ సెట్ ఎవరా? ఇది కూడా ఓకే. బాయ్ బాయ్. ఇప్పుడు చూడరా మనోడు. చిరంజీవికి నాగబాబు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో తమ్ముడున్నాడా? ఎందుకలా అడిగా? చూడు చూడు, ఈ యాంగిల్ లో చూస్తే చిరంజీవి కచ్చలేవు, ఈ యాంగిల్ లో ఏకదమ్ పవన్ కళ్యాణ్. ఓ మై గాడ్, నేను ఒప్పుకొని. మీసాలు తీసేస్తే నాకు మాత్రం అచ్చం అమీర్ ఖాన్ లా ఉంటాడనిపిస్తుంది, బట్టలు తీసేస్తే సల్మాన్ ఖాన్ లా ఉంటాడు. వీడేట్రా అక్కడికి వెళ్ళి చింపేశారనుకుంటే వీడిని ఆలాడుకుంటున్నారు. అలా చూడకు, అందరం లైన్ గా లవ్ లో పడిపోతాం. అయ్యో అలా నవ్వొద్దు, నా గుండెల్లో 1000 వైలెన్లు ఒకేసారి వాయించినట్లుంది. నీకు అలాగే ఉందా? కోచింగ్ దగ్గర అనుకుంటే హిడెన్ డ్రాగన్ అయిపోయాడట్రా. అయ్యో అయ్యో అయ్యో, పెదాలెలా బిగించి చెప్పించకే మరి, మంత్రాలవి జపించి వెరీ సారీ నొక్కింది వందోసారి, మనమంతా దెబ్బయ్యో ఇంకోసారి. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్? What is it writing? ఆటోగ్రాఫ్ ఇవ్వమంటే ఆటోబయోగ్రఫీ రాస్తున్నాడైతే. ఈ వయసులో మీలాగే అల్లరి చేయాలని, అందరినీ ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది. కానీ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు, ఎందుకంటే నేను మూగవాడిని. హలో ప్లీజ్ ఆగండి. వీఆర్ రియల్లీ సారీ అండి, మీరు ఇలా అని తెలియక. లేదు, మేము చాలా క్రూయల్ గా బిహేవ్ చేసాం, సారీ. అయ్యో బాబాయ్, వీడు కంట్రజలేడు. సారీ అండి, సారీ సారీ సారీ. फूल खिले हैं गुलशन गुलशन, फूल खिले हैं गुलशन गुलशन, कलकत्ता से आया हमारा कुलभूषण. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, వీడు పుట్టక ముందు నుంచే పరిమళిస్తున్నాడు. ఈ పార్వదిన నాడు వీరికి ప్రతామహ అనే బిరుదుని ప్రదానం చేస్తూ సభను ఉద్దేశించి వారిని ప్రసంగించాలని కోరుతూ ఈ మైక్ వారి చేతిలో పెడుతున్నాడు. కూర్చోండి కూర్చోండి. సార్ మారుతారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అయ్యా మీరు ముయ్యండి, తమరు చెప్పండి. మీరందరూ చూపిస్తున్న ఈ మూగాభిమానాన్ని నేను ఎప్పటికీ గుండెల్లోనే దాచుకుంటానని మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. నేను ఒక యాంగిల్లో చిరంజీవిలా ఉంటానని, మరో యాంగిల్లో పవన్ కళ్యాణ్ లా ఉంటానని గౌరవ సభ్యులు కృష్ణా కాలేజీ వారు మీ అందరి సమక్షంలో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయ్యా ఇది ఆనందించాల్సిన విషయం కాదు, ఆలోచించాల్సిన విషయం. మరో తొందరపడ్డారు, మీరు చెప్పండి. కాబట్టి నాలో ఉన్న అన్ని యాంగిల్స్ ని ఒక్కడి కూడా దాచుకోకుండా వాళ్ళు వంచి శ్రమించి వారికి రోజుకొకటి చొప్పున చూపిస్తానని, మీ అందరి దగ్గర మరిన్ని బిరుదులు లాక్కుంటానని మీ అందరికి వాగ్దానం చేస్తున్నాను. హే రామ్ సీతారాం.
నువ్వు కూడా నన్ను డ్రామాలాడింది కాకుండా నన్నే తిరిగి కొడతావా? రే 96 రా. 96 ఏంటి? అదేరా ఆ వరుణ్ గాని చూసుంటది. వరుణ్ గారు ఎవడరా? ఓ వరిగాడా? అవునరా, ఆంటీ చాలా వరి అయిపోయాడు. వర్రియా? అవునమ్మా వరిగాడే. వాడు వరుణ్ వీడిచ్చారు. అలా డబల్ పట్ట. ఆ ఎదవ కూడా నాలాగే పుట్టి పెద్ద వరి అయిపోయాడు నా బతుక్కి. అమాయకమైన ఫేస్ వేసుకుని అమ్మాయిల దగ్గర మార్కులు కొట్టేస్తుంటాడు. ఇదిగో వాళ్ళందరూ వచ్చి నన్ను ఇలా కొడుతుంటారు. ఇంకా లాభం లేదురా, అయితే ఏదో ఒకటి చేసేయాలి. బిల్లాడని చెప్పి పంపించేద్దామా? ఏయ్ షట్ అప్. పెద్ద అతను కాదు నువ్వు, ఇడియట్. ఏంట్రా ఇంకో యాంగిలా? బ్యాక్ అదిరింది. పప్పి గారు వీడు ఇంకా రాలేదేమిటండి? మీ పిచ్చి గాని వాళ్ళు మాత్రం వచ్చి ఏం చేస్తారు? మన పక్కన పడుకోవడం తప్ప. బాంబ్ స్క్వాడ్ వాళ్ళు వస్తున్నట్టున్నారండి. మాస్టరు మీకెవరికి ఇలా దగ్గర నిద్ర పట్టట్లేదా? ఇక్కడికి వచ్చి పడుకున్నారు. కాలేజ్ లో పడుకోవడం అంత బాగుండదేమో సార్. పదని ఇంటికి వెళ్దాం. జోకా నవ్వు రావట్లేదు, టెన్షన్ లో ఉన్నాం. యా రికార్డ్ రూమ్ లో బాంబు పెట్టారా బాబు? ఇంకో 2 నిమిషాల్లో కాలేజీ పేరిపోతుంది. వచ్చి నువ్వు పడుకో పడుకో. ఏంటి సార్ కాలేజ్ పేరిపోతుందని తెలిసి బెడ్రూమ్ లో పడుకుని టీవీ చూస్తున్నట్టు చూస్తారా? నేను చూడలేను సార్. అందుకేగా నిన్ను పక్కన వచ్చి పడుకోమంది. పడుకో. ఒరేయ్ చరణ్ ఆగరా. నీకేమైందిరా? ఇప్పుడు దాకా బాగానే పడుకున్నావు కదా. ఇప్పుడే కళ్ళు తట్టుకున్నాయి సార్. నాకు కూడా. మీకు ఇది కాలేజ్ అవ్వచ్చు, మాకు మాత్రం దేవాలయం. మా ప్రాణాలు అర్పించరే సరే ఆ దేవాలయాన్ని కాపాడుకుంటాం. గుడ్ బాయ్. నీ పేపర్ ఏంట్రా ఇది? పప్పి మాస్టర్ కి లింగం నమస్కారాలు. మీది తెనాలి, మాది తెనాలి. ఆ మీది తెనాలి, ఆ మాది తెనాలి. ధర్మిళ 90కి తక్కువ కాకుండా 100కి ఎక్కువ కాకుండా మార్కులేసి మమ్మల్ని ఆనందపరుస్తారని ప్రార్థన. ఇవన్నీ ఇంత కరెక్ట్ గా గుర్తు పెట్టుకున్నప్పుడు ఆన్సర్ ఎందుకు గుర్తుండవు నీకు? అవి గుర్తులాకే ఈ రాశా. సరే ఇది కరెక్ట్ అని చూడు. కరెక్ట్. పట్టుకో. రే నీ పేపర్ ఎదురా. 2 వచ్చేసి అంతా ఓకే కదా? ఓకేనా? అంతా ఓకే. సార్ మేము చేసిన పనికి ఆ భగవంతుడు కూడా క్షమించాడు, మీరు కూడా క్షమించదు. 10 రోజులు తక్కువ కాకుండా మమ్మల్ని సస్పెండ్ చేశాడు. చేస్తాను రా, 10 రోజులు కాదు 25 రోజులు చేస్తాను. సార్ సస్పెన్షన్ వీళ్ళకి పనిష్మెంట్ అవదు, రిఫ్రెష్మెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళ పేరెంట్స్ ని తీసుకురమ్మని చెప్పండి సార్. మీరు వెళ్ళి మీ పేరెంట్స్ ని తీసుకురండి. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తాను. సార్ మా నాన్న అసలే హార్ట్ పేషెంట్ సార్, ఆల్రెడీ ఐసీయూ సార్. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే మా నాన్న మాకు దక్కడు సార్. అయిపోయిందా? నిన్నే రేపు గాని మీరు గాని మీ ఫాదర్స్ ని తీసుకురాకపోతే ఎల్లుండి నుంచి మీరు కాలేజీకి రానవసరం లేదు. అంటే డిగ్రీలు ఇంటికి పంపించేస్తారా సార్? గెట్ అవుట్! దొరికింది. లింక్స్ ఓ సూపర్ ఐడియా దొరికిందా? ఏంటది? ఇప్పుడు ఏంటంటే
ఫాదర్స్ తీసుకెళ్ళకపోతే ప్రిన్సిపల్ ఊరుకోడు. అవును. విషయం తెలిస్తే ఇంట్లో ఊరుకోదు. సో నేను సూపర్ డెసిషన్ వచ్చాను. ఏంటది? మన మంగళపుట్టి అప్పారావు లేడు, కటికలు చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. అవును. ఆడి మా ఫాదర్స్ రా. ఇలా అందితే చాలు అనేది అందుకుపోతాను. సాగర్ సత్తికల్ లేడు, ఆయన నాకు 20 రూపీస్ అప్పు. కాబట్టి ఆయన మా డాడీ. ఫిక్స్ అయిపోరా. మరి నాకు రే ఆ సైకిల్ కూడా సింహాచలం లేడురా, ఆడి ఫాదర్. ఆడికి నీకు దగ్గర పలికి ఉంటారా? మీ నాన్న డౌటే నాకు. రికార్డింగ్ డాన్స్ రాంబాబు నీ బాబు. చీప్ గా ఉంటుంది ఎవరా? నీ ఫాదర్ కంటే చాలా బెటర్ లేరా. నీకు ఓకే? ఓకే. ఓకే. చెప్తా. ఒరే లింగం ఆగండి. ప్లాన్ వచ్చింది చేంజ్. నా బాబు నీకు కావాలా? ఎవరి బాబులు వాళ్ళకే. ఒరిజినల్ బాబు. ఈ ఫిట్టింగ్ ఏంట్రా? ఫిట్టింగ్లు కాదమ్మా, అదంతే. ఓకే. Come on. ఏరా దొంగతనాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నేనా? అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? సిగరెట్లు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నువ్వు నిజంగా ఏ ఎఫ్బిఐలోను సిబిఐలోను ఉండాల్సిందానివే. బై మిస్టేక్ నా అదృష్టం కొద్ది నా చెల్లిగా పుట్టావు. నీ పొగడ్తలకు నేనేం పన్ను గాని ఇదేంట్రా? దీన్ని ఎక్కడో చూసినట్టుంది. దీన్ని ఏమైనా సిగరెట్ ప్యాకెట్ అంటారా? ఆహా, దీన్నేమంటారో నాన్న అడిగి చెప్తాను. అడుగు. నాన్న వీడేం చేశాడో తెలుసా? ఏదో ఒకటి చేయకపోతే వాడు చర్య ఎలా అవుతాడు నాన్న? ఏం చేశాడో చెప్పు. చెప్పనా? ఇది చెప్పడానికి ఇంత టెన్షన్ ఎందుకే? ఏం లేదు నాన్న, నేను సిగరెట్ కాలుస్తున్నాను చెప్పడానికి ట్రై చేస్తున్నా అంతే. ఇదిగో. ఎరా కన్న తండ్రి ముందు సిగ్గు లేకుండా సిగరెట్ కాలుస్తామని చెప్తావా? ఏమో ఇది పూర్తిగా చెడిపోయాడు. ఇదిగో నాన్న, ఇదేమో నా కోసం కాదు నీ కోసమే. ఏదావా ఆయన చేత నేను కష్టపడి సిగరెట్లు మానిపిస్తే నువ్వు కాల్చమని మళ్ళీ తెస్తావా? నువ్వు కూడా నన్ను ఇలా అపార్థం చేసుకుంటే ఎలా అమ్మా? ఇది సిగరెట్ పెట్టారుకుంటావా? కాదు, నీ మాంగళ్యం అమ్మా. ఏమా నాన్న రోజుకు 4 సిగరెట్లు కాల్చేవారా? నువ్వేమో మొత్తానికి ఒకేసారి మానిపించావు. అవును. ఏ అలవాటైనా సడన్ గా మానేస్తే ప్రాణానికి ప్రమాదం అని నిన్న మా సైన్స్ లెక్చర్ చెప్పాడమ్మా. ఒట్టు ఆయన 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని తీసుకొచ్చాను. అవునా? ఏదో సిగరెట్ల కోసం ప్రాణాలు ఎందుకండి పోగొట్టుకోవడం? కాల్చండి, మెల్లిగా మానేద్దురు గాని. అంతేనంట. ఇది కూడా నీకోసమే నాన్న, ఉంచుకో. అమ్మా వెళ్ళి పైకి కాకి పట్టరా. చూడా వినపట్లేదు నీకు? వెళ్ళి తీసుకురా. గుండు చితక్ కొడతాను. ఏమాయ్ మనోడిని ఏమిటో అనుకున్నా మంచి సలహా ఇచ్చాడు. నాన్న ఏమిటి నాన్న? ఏం లేదు నాన్న, ఈ రోజు ఒకసారి నువ్వు మా కాలేజ్ కావాలి నాన్న. మళ్ళీ ఏ ఏదో పని చేసావు నాన్న? అంటే నేను ఏదో పనులు తప్ప వేరే పనులు చేయను. నువ్వు ఫిక్స్ అయిపోయావు నాన్న. అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తుంటావు. మచ్చుకో ఒకటి వదులు నాన్న. నేను మా కాలేజ్ లో బాంబు పెడితే నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి కాలేజ్ మొత్తం పేలిపోకుండా కాపాడని తెలుసా? అవునా? మా ధైర్య సాహసాలు మెచ్చి బెస్ట్ స్టూడెంట్ బ్రేవరీ అవార్డు కూడా ఇవాళ ఇవ్వాలనుకుంటారు. అదేదో నీ చేతి మీదుగా తీసుకుంటే నీకు కాస్త పుత్రోత్సాహం ఉంటదంటే నువ్వు వస్తే అలా తేడా తీసుకుంటాను. నిజమేనా? నిజం సార్, ఈ చెవులతో విన్నాను. పప్పి గారు, మీలాంటి లెక్చరర్స్ ఉండటం ఈ కాలేజీ చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, నాది కమెంట్ సార్. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి నాన్న. వీళ్ళేనా మీ ఫాదర్స్? అవును సార్. అవును సార్, నిజం సార్, మా ఫాదర్సే. మీరెందుకు అబద్ధం చెప్తారులేండి. సరే, మేము కొంచెం మాట్లాడుకోవాలి. మీరు కాస్త బయటకు వెళ్తారా? అంటే మేము కూడా అక్కర్లేదు, వెళ్ళండి. బాగా మాట్లాడినా. ఓకే. నమస్తే అండి. రండి, కూర్చోండి. చరణ్ మా అబ్బాయి అండి. నేను దువ్వాడ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ మంగళ అప్పారావు. మరి మీరు? నా పేరు అప్పలనాయుడు, జెడ్పీటీసీ మెంబర్ నండి. జెడ్పీటీసీ? చాకల్ సత్తిగాడు. ఇంకా నా పేరు సత్యనారాయణ, ఈయన అమ్మన్న, మాది బెల్లం వ్యాపారం. సైకిల్ షాప్ సింహాచలం, రికార్డింగ్ డాన్స్ రాంబాబు. సార్ వాట్ ఏ మెమరీ. నిన్న కాలేజీలో ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. తెలిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. హ్యాపీగా ఫీల్ అయ్యారా? అవునండి, అటువంటి కొడుకుని కన్నందుకు గర్వంగా ఉంది.
మీరు అంతేనా? కొడుకు పుట్టినప్పుడు కన్నా వాడు గొప్ప పనులు చేసినప్పుడే కదండి తండ్రికి ఆనందం. వీళ్ళు స్క్రిప్ట్ సరిగా పట్టినట్లేదు. ఏమిరా, వేరే ఎవరికో పుట్టిన వాళ్ళను మీ కొడుకులుగా చెప్పుకుంటున్నారే, సిగ్గులేదు మీకు? మీకేమైనా మెంటలా? ఏం మాలిష్ చేస్తావా? ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? రేయ్ మంగళప్పారావు, నీ కటింగ్లు నా దగ్గర కాదు. మర్యాదగా మీరంతా వచ్చి లైన్ లో నిలబడి నా కాళ్ళు పట్టుకుంటే సరే సరే, లేకపోతే పట్టుకోవడానికి మీకు చేతులు లేకుండా చేస్తాను. We are ashamed that our children are studying under a principal like you. We shall report to the government. Come on. ఇంకా ఏమిట్రా సంగతులు? అమ్మ ఎలా ఉంది? అమ్మా ముసల్దాన్లా ఉందిరా. పచ్చిదాన్ని తెచ్చుకోండి అయితే. అలాగే. అంతా బాగున్నారా నాన్న? ఇక్కడ అందరూ బాగానే ఉన్నారమ్మా. అది సరే గాని మీ ఇంజనీర్ ఎలా ఉంది? దానికేమిరా, బంగారం. ఒరే బంగారం, మీ నాన్న ఫోన్ రా. నీ మాట వింటుందా? అది ఇప్పుడు నీ కూతుర్లా కాదురా, మా మనవరాల్లా ఉంది. అలా అని మరీ గారం చేయకండి. ఒరే, నిన్ను పెంచింది కూడా మేమేరా, అది మర్చిపోవద్దు. హాయ్ డాడ్. హాయ్ సంజు. హౌ యు కీపింగ్? తెలుగులో మాట్లాడుకోలేరా, మాకు కూడా అర్థం అవుతుంది. అవునరా, నాకు డౌట్. వాళ్ళు నిన్ను మార్చారా, నువ్వు వాళ్ళని మార్చావా? వీళ్ళని మార్చడమా? మీ అమ్మ ఉంది చూసావు, అన్నపూర్ణమ్మ. ఈవిడ పెద్ద ముదురు, మీ నాన్న టెంక. ఇద్దరు కలిసి నన్నే అనకాపల్లి ఆంకళంలో తయారు చేశారు. అందుకే డాడీ నేను హాస్టల్లో ఉంటానన్నాను. అందుకే కదరా నేను నిన్ను అక్కడ ఉంచాను. అమ్మాయి గారు టైం అవుతుందండి. ఓకే బాయ్ డాడీ, కాలేజ్ కి టైం అవుతుంది. రోజు ఎందుకమ్మా? నాకు రోజంతా బాగుండాలి కదా. బాయ్ బాయ్.